నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దీపావళి పండుగ అయిన మర్నాడు అంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు బలిపాడ్యమి లేక గోవర్ధనోద్ధరణము, గోవర్ధన పూజ లేక అన్నకూటోత్సవం అనే వాటిని నిర్వర్తించుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఈ మూడు రకాలైనటువంటి విశిష్టతలు కలిగిన రోజు. అందులో చివరి రెండు ఒకదాంతో ఒకటి సంబంధం కలిగినవి. మొదటిది ప్రత్యేకమైంది. బలిపాడ్యమి అంటే ఈనాడు బలిచక్రవర్తి కోసం కేటాయించబడినటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంటుంది. ఏమంటే వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగి ఆయన దానం ఇచ్చాను అన్నాక త్రయోదశి నాడు భూమి మీద మొదటి అడుగుని వేసి భూమిని ఆక్రమించట. చతుర్దశి నాడు 2వ అడుగుతో స్వర్గాన్నంతా, దేవలోకాన్నంతా, దివినంతా ఆక్రమించట. 3వ నాడు ఏం చేయను అని అడిగి బలిచక్రవర్తి తల మీద పాదం పెట్టి సుతల లోకానికి తొక్కివేశాట. దానం అడిగి దానం ఇచ్చినటువంటి పాపానికి ఈ పని చేశావా అని అడగడానికన్నా ముందే, పైగా భక్తుడు కూడాను, నీకు మరణం చంపలేదు చూడండి, చంపలేదు, అతన్ని నీ స్థానం ఇది అని చెప్పి అణిచాడే తప్ప, తన భక్తుడు గనక అణిచాడే తప్ప సంహరించరా. ఏమని చెప్పాడంటే, ఎవరైతే రాబోయే మన్వంతరంలో నువ్వు ఇంద్ర పదవిని అధిష్ఠించి స్వర్గానికి వెడతావు నువ్వు, కానీ ఈ లోపల ఎవరైతే 3 రోజులంటే నేను ఈ 3 పాదాలు 3 చోట్ల పెట్టినటువంటి రోజుల్లో దీపాలు వెలిగించి ఉంటారో వాళ్ళకి వాళ్ళ పితృదేవతలందరూ ఉత్తమగతులు పొందుతారు, వారిని నువ్వు అనుగ్రహిస్తావు అని చెప్పి బలిచక్రవర్తి యొక్క పేరుతో 3 రోజులు అంటే ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, ఈ 3 రోజులు దీపాలు పెట్టి, అది కూడా కింద లోకానికి సంబంధించిందే. చూడండి, ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలకు సంబంధించిన కథ. ఒక లక్ష్మీదేవి ఆవిర్భావం తప్ప మిగిలినవన్నీ కింద లోకాలకు సంబంధించిన కథలే కనపడుతున్నాయి మనకి దీపావళికి. కనుక నిన్ను ఎవరైతే ప్రార్థిస్తారో, ప్రార్థించి నీ పేరుతో దీపాలు పెడతారో వారికి అందరికీ కూడా పితృదేవతలు ఊర్ధ్వలోకాలకు వెడతారు అనేటటువంటి వరం బలిచక్రవర్తికి ఇచ్చట. ఈ రోజున బలిచక్రవర్తి లోకాలన్నింటినీ పాలిస్తాట. అందుకే దీపావళి నాడు దానాలు చేస్తూ ఉంటారు చాలామంది. దానం చేయడం అనేది బలిచక్రవర్తికి చాలా ఇష్టమైనటువంటి విషయం. కనుక ఆనాడు బలిచక్రవర్తికి అనుసరించి ఆయనకి నచ్చేటటువంటి దానాలు చేస్తూ ఉన్నట్టయితే ఆయన పేరుతో ఆ తరువాతి రోజు వేడుకలు జరుపుకోవడం ఉంది. అది బలిపాడ్యమి అని చెప్తారు. ఇది కాక ఈనాడు చేసేటటువంటి మరొక విశిష్టమైనటువంటి విషయం ఏమిటంటే గోవర్ధన పూజ. శ్రీకృష్ణుడు 7 సంవత్సరాల వయసులో ఉండగా గోవర్ధనోద్ధరణం చేశాడు అని మనం విన్నాం. అంటే అందరూ కలిసి, పెద్దలందరూ కలిసి, గ్రామ పెద్దలు ఇంద్రయాగం చేస్తామంటే 7 సంవత్సరాల బాలుడు అడిగాడు, ఇది శాస్త్రసమ్మతమా, లోకాచారమా, దీంట్లో శాస్త్రీయత ఎంత ఉంది అని. ఆ పెద్దలెంత గొప్పవాళ్ళండి, పిల్లవాడు అడుగుతున్నాడు వీడేమిటి అని చెప్పి పక్కకు తొయ్యలేదు. పిల్లవాడు చెప్పినా మంచి మాటే కదా అని విన్నారు. విని ఇలా కాదు చేయవలసింది అని అప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు ఈనాటికి కూడా సమస్తమైనటువంటి మానవులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. భగవంతుడంటే ఎక్కడో లేడు, మనం చేసినటువంటి కర్మే భగవంతుడి రూపంలో వచ్చి మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మానవులు ఎవ్వరూ కూడా నిష్క్రియులుగా ఉండకూడదు. అంటే తప్పనిసరిగా పని చేస్తూ ఉండాలి. గాలి పీలుస్తున్నాం కదండి, అన్నం తింటున్నాం కదా, నీళ్లు తాగుతున్నాం కదా, నేనేం చేయకుండా ఉంటాను అనడానికి అర్హత లేదు ఏ జీవికి కూడా. తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలి. ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నాం, తిరిగి ఇవ్వాలి. కనుక కర్మమే మానవులకు దైవము అని చెప్తాడు. చెప్పి మీకు ఏదన్నా చేయాలని కనుకున్నట్టయితే ఇంద్రయాగానికి ఏ వస్తువులు కావాలో వాటన్నిటినీ తెప్పించండి. తెప్పించిన తర్వాత ఈ పర్వతానికి పూజ చేయండి, పశువులకి పూజ చేయండి, మీరు తెచ్చి అందరిళ్లలోనూ ఆహార పదార్థాలు వండి తెచ్చి రాశిగా పోయండి. పోసినటువంటి రాశిలో నుంచి చక్కనైనటువంటి గోధుమతో తయారు చేసిన పిండి వంటలు గుమగుమలాడతాయి కదా, నేతితో, గోధుమతో, బెల్లంతో కలిపి చేస్తే ఆ పిండి వంటలన్నింటినీ కుక్కలకి పెట్టండి. ఆ గ్రామ పరిసరాల్లో తిరిగేటటువంటి జంతువులకు పెట్టండి. ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్నటువంటి అడవుల్లో ఉన్న బోయవాళ్ళకి పెట్టండి అని చెప్తాడు. అంటే ఏదైనా పదార్థం మనకుంటే మనం ఒక్కళ్ళని తినడం కాక
ఈ పదార్థం తినేటటువంటి అవకాశం లేని వాళ్ళు ఉంటారే, వాళ్ళకి మనం తినే రుచికరమైన పదార్థం పెట్టాలి. నగరంలో ఉన్నవాళ్ళు తినే పదార్థాలు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి దొరక్కపోవచ్చు. నగరవాసులు ఎంతటి తెలివిగల వాళ్ళంటే తాము తినే పదార్థాలు పల్లెటూరు వారికి పెట్టకపోయినా పల్లెటూళ్ళల్లో ఉండే రుచులన్నీ మనం తెచ్చుకోగలం కదా. కానీ కృష్ణుడు అట్లా చెప్పాల, వాళ్ళందరికీ పెట్టండి, పశువులకు కూడా పెట్టమన్నాడు. తర్వాత పచ్చిక తీసుకొచ్చి పశువులకు మేపండి, కుక్కలకు కూడా పిండి వంటలు పెట్టండి, బ్రాహ్మణుల్ని గౌరవించండి, పశువుల్ని పూజించండి, మనకి పచ్చిక ఉండడానికి కారణమైనటువంటి గోవర్ధన పర్వతాన్ని పూజించండి, దానికి చుట్టూతా ప్రదక్షిణం చేయండి అన్నాడు. వాళ్ళు చెప్పిన మాట విన్నారు. చిన్నపిల్లాడు చెప్తున్నాడు, మనం ఎందుకు వినాలని చెప్పి మొండితనం మూర్ఖత్వం పోల. అంటే మనం వెర్రి గొల్లలు అని చెప్పుకునేటటువంటి ఆ గొల్లలు ఉన్నారే, వాళ్ళు నిజానికి వాళ్ళని ఎర్రగొల్లలు అంటారట. అంటే ఎరుక కలిగిన గొల్లలు అని, అంటే జ్ఞానం కలిగినటువంటి యాదవులు వాళ్ళు పిల్లవాడు చెప్పినటువంటి మాటని విన్నాడు. విని ఆ పనే చేశారు. ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి రాళ్లవాన కురిపిస్తే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజుల పాటు కిందకి దింపకుండా దాని కింద గోవుల్ని, గోపకుల్ని, గోపికల్ని మొత్తం అందరినీ ఆహారం తినాలి, దాహం మంచినీళ్ళు తాగాలి అన్న ఉద్దేశం కూడా లేకుండా ఉండేటట్టుగా 7 రోజులు వాళ్ళకి సాన్నిధ్యం కల్పించాడు. ఇది జరిగినటువంటిది ఈ పాడ్యమి నాడు అని చెప్తారు. ఈ పాడ్యమి నాడు ఈ గోవర్ధనోద్ధరణం చేయడానికన్నా ముందు ఏం చేశాడు అంటే అన్నపు రాసుల్ని పోశారు కదా. ఈ ఉత్సవం నిర్వహించినటువంటి వాడు బలరాముడు అని చెప్తారు. అన్నకూటము, కూటం అంటే మొత్తం అంతా రాసి అన్నకూటోత్సవం చేసి, అంటే ఎవరో ధనవంతులైనటువంటి వారి ఇంట్లో రుచికరమైన ఖరీదైన పదార్థం చేయొచ్చు, బీదవారి ఇంట్లో ఒట్టి అన్నమే ఉండొచ్చు. కనుక వీటన్నిటినీ తీసుకొచ్చి ఎవరింట్లో ఏం వండారో తెలియకుండా అంతా రాసిపోసి అందరూ ముందు మిగిలిన వాళ్ళకి పెట్టి ఆ తర్వాత ఉన్నదాన్ని పంచుకు తినడం అనేటటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఈ అన్నకూటోత్సవంలో మనం గమనిస్తాం. ఇలా గోవర్ధనోద్ధరణం, ఇటు అన్నకూటోత్సవం చేసినటువంటి రోజు ఈ కార్తీక శుద్ధ పాడ్యమి. అందుకని ఈనాడు గోవర్ధనోద్ధరణం, గోవర్ధన పూజ చేస్తారు. ఆ తర్వాత అన్నకూటోత్సవం చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదో పశువులకు పెట్టడం, చెట్లను చుట్టూ వాటికి ఆ చుట్టూ గిరి ప్రదక్షిణం చేయడం అన్న దాంట్లో ఎంత విశిష్టమైన అర్థం ఉందో మనం తెలుసుకున్నట్టయితే నిజంగా ఎంత బాగుంటుందో చూడండి. ఏం చేస్తూ ఉంటారు? ఈ మొత్తం అంతా చేసిన దాంట్లో శ్రీకృష్ణుడు చెప్పింది వ్యవసాయం చెయ్యమని, పర్యావరణాన్ని పరిరక్షించమని. బలరాముడు చెప్పింది వ్యవసాయం చెయ్యమని, కృష్ణుడు చెప్పింది పశు సంరక్షణ చేయమని. ఏ దేశంలో పాడి పంటలు బాగుంటాయో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఒక ఆయన అగ్రికల్చరు, ఒక ఆయన డెయిరీ. ఈ రెండింటిని అభివృద్ధి చేయమని మనకి చెప్తున్నారు కృష్ణుడును బలరాముడు. బలరాముడు భుజాన నాగలేసుకు తిరుగుతాడు, అంటే వ్యవసాయం చెయ్యండి తిండుంటుంది అన్నాడు. కృష్ణుడు ఎప్పుడు ఆవుల్ని పట్టుకు తిరుగుతాడు, ఆవుల్ని పోషించండి, పంట మీకు కావాల్సినంత పాడి ఉంటుంది. ఈ రెండూ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఒకప్పుడు మన దేశంలో సొమ్ములు అంటే ఆవులే. ఇలా ఉండడానికి దీనికి ఎందుకు చెప్తాడంటే కారణం, మీరు కొండల్ని కొట్టేయకండి. కొండల్ని కొట్టకపోతే మేఘాలు అడ్డుకుంటాయి. మేఘాలు అడ్డుకుంటే వాన పడుతుంది. వాన పడితే పచ్చిక పెరుగుతుంది. పచ్చిక పెరిగితే ఆవులు సమృద్ధిగా ఉంటాయి. ఆవులు సమృద్ధిగా ఉంటే ఆవులు సుష్టుగా కనుక ఉన్నట్టయితే మనకు కావాల్సినంత పాడి ఉంటుంది. పాడి ఉండడంతో పాటుగా ఆ పసరిక తిన్నటువంటి ఆవులు ఇచ్చేటటువంటి దానివల్ల, ఆవుల వల్ల వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇంకేం కావాలండి? కావలసినంత తినడానికి కావలసినంత ఆహారం, తాగడానికి కావలసినటువంటి పాలు, పెరుగు ఉంటే, నెయ్యి ఉంటే ఇంతకన్నా ఏం కావాలి? తర్వాత మిగిలిన విషయాలన్నీ ప్రాథమిక అవసరాలు మనిషికివి. కనుక వీటి రెండింటి గురించి చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం గోవర్ధన ఉద్ధరణము అని చెప్పబడేటటువంటి ఘట్టం. అందులో ఆయన ఇంకా ఏం చెప్తాడు? సమానత్వం గురించి చెప్తాడు. ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు బీదవాళ్ళు అని లేదు. సృష్టిలో ఉండేటటువంటి జీవులన్నీ సమానమే. ఒకవేళ భగవంతుడు నీకు కొంచెం ఎక్కువ ఇచ్చాడు అనుకో, పక్క వాళ్ళతో పంచుకో. కొంతమందికి డబ్బు ఎక్కువ ఇస్తాడు, కొంతమందికి తెలివి ఎక్కువ ఇస్తాడు, కొంతమందికి జ్ఞానం ఎక్కువ ఇస్తాడు, మరి కొంతమందికి అధికారం ఎక్కువ ఇస్తాడు. నీ దగ్గర ఏది ఎక్కువ ఉన్నా మిగిలిన అందరితో సమానంగా పంచుకోమని చెప్పేటటువంటి ఒక విశిష్టమైన ఘట్టం గోవర్ధనోద్ధరణం. అందుకని దీపావళి మర్నాడు చేసేటటువంటి గోవర్ధనోద్ధరణం, అన్నకూటోత్సవం అనేవి ఉన్నవే, ఈ రెండింటిని తప్పనిసరిగా అర్థం తెలుసుకుని కనుక ఆచరించినట్టయితే మళ్ళీ మన దేశం ఎవరి దగ్గరికి వెళ్ళి అన్నమో రామచంద్ర
అని అడగవలసినటువంటి పరిస్థితి ఉండదు. ప్రపంచానికంతా అన్నం పెట్టగలిగినటువంటి అన్నపూర్ణగా మన దేశం ఆవిర్భవించటం జరుగుతుంది. కడుపు నిండి ఉన్నటువంటి వాళ్ళకి కడుపు మండితే వచ్చే కేకలు రావు, ఆక్రోశాలు ఉండవు, అల్లర్లు ఉండవు, అలజడులు ఉండవు. కడుపు నిండితే ఎవరైనా నెమ్మదిగానే మాట్లాడతారు. ఈ కేకలేయడం ఉండదు, కడుపు మంటలోంచి వస్తుంది. కనుక సమాజం సుభిక్షంగా ఉండాలంటే, అందరూ హాయిగా ఉండాలంటే కావలసినంత పాడి పంట ఉండాలి. అది ఉండాలంటే చెట్లు పెంచాలి, పంటలు పండించాలి, పర్వతాలని కొట్టేయకూడదు. ఏదో యాగం చేస్తే ఏదో అవుతుందని కాదు, స్వయం కృషి చెయ్యాలి, కర్మ చెయ్యాలి, పని చెయ్యాలి. సోమరితనం ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు. ఎవరో వచ్చి మనకేదో సహాయం చేస్తారని ఇతరుల మీద ఆధారపడకూడదు. మనకు కావాల్సింది మనమే సముపార్జించుకోవాలి, సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి అని కృష్ణుడు చెప్పిన మాటలని గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు ఈ గోవర్ధన పూజ చేసేటటువంటి రోజు. మరి భగినీ హస్తభోజనం గురించి రేపు తెలుసుకుందాం. స్వస్తి.